మత్తయి సువార్త 11:11. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అందరూ చెప్పండి, అయినను. ఎంత గొప్పవాడైన యోహాను, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే ఏంటి? యేసుని నమ్ముతే నేను పరలోకంకి వెళ్తాను అనే విశ్వాసం ఎంతమందికి ఉంది? నీకు రోగాలన్నీ ఉన్నాయి, అప్పులన్నీ ఉన్నాయి, లాజరస్ లాగా భయంకరంగా ఉన్నాయి, అయినా నువ్వు యేసుని నమ్ముతున్నావు అనుకో, నువ్వంట ఈ యోహాను కంటే గొప్పవాడు అంట. ఎందుకో తెలుసా? ఒకప్పుడు విశ్వాసంతో నమ్మిన యోహాను ఒక మాట అంటాడు, రాబోవాడు ఈయనేనా? యేసే అని పట్టుకుంటున్నారా? అయితే మీరు నిశ్చయముగా యోహాను కంటే గొప్పవాళ్ళు. దేర్ ఆర్ కంపారిజన్స్ దట్ బైబుల్ టాక్స్ అబౌట్, బట్ డోంట్ సెటిల్ దేర్. లెట్స్ గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. చూద్దాం, చదవం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడు. బాప్తిజం ఇచ్చిన దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా, అంటే నేను దేవుని బిడ్డను. అనేక మంది ప్రవక్తలు చంపేశారు, యేసు ప్రభువుని కూడా చంపడానికి రెడీగా ఉన్నారు, చాలా జరిగాయి. అయితే దేవుడు చెప్తున్నారు, కొన్ని కాలాలు మీరు గుర్తించాలా. టైమ్, సంబడి సే టైమ్స్. యు నీడ్ విజ్డమ్ టు సెగ్రిగేట్ సమ్ టైమ్స్. లేదనుకో ఆ పాత వచనం పట్టుకొని నువ్వు బలైపోతావు. ఇది తెలిస్తేనే నువ్వు దేన్నైనా ఉపయోగించుకోగలవు, దేన్నైనా బంధించగలవు. యు క్యాన్ బైండ్ సమ్ స్టఫ్. అప్పుడు దేన్నైనా ఆపగలవు, దేన్నైనా వద్దు అని చెప్పగలవు. పాపమా వద్దు అని చెప్పగలవు, వ్యాధి వద్దు, శత్రువా నువ్వు ఆగు అని చెప్తావు. నేను గుర్తుందా, యెహోషువ సూర్యుని చూసి ఏమన్నాడు? ఆగు అన్నాడు. ఇఫ్ యు నో యూ విల్ హ్యావ్ అథారిటీ ఓవర్ హెడ్ వాట్ యు నో. బలత్కారంగా పట్టుకొచ్చున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకున్నారు. అంటే నీకైనా బలవాడు వచ్చి నిన్ను ఆపేస్తున్నాడు, ఏదైనా చేయగలుగుతున్నాడు. 12కి వెళ్దాం ఒకసారి. బలత్కారులు దాన్ని ఆక్రమించున్నారు ఇప్పుడు దాకా, బికాస్ సంథింగ్ ఈజ్ చేంజింగ్ టుడే. మీకు తెలుసా, దేవుడు ఒక మాట మాట్లాడాడు అనుకోండి, నా కుమారుడా రేపటి నుంచి నా వాక్యం ప్రకటించని మీరందరూ ఆ స్వరము తేటగా వింటారు. ఎందుకంటే మెసేజ్లు, మాటలు విని, ప్రసంగాలు విని బాగుంది, మెసేజ్ చాలా బాగుందని వెళ్ళిపోవడం కాదు. వాక్యము క్రియ అనండి, క్రియాశక్తి అనండి. లెట్స్ గో టు మాథ్యూ 12. బాప్తిజం ఇచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా, అంటే పరలోక రాజ్యము గురించి నువ్వేమన్నా చేద్దాం అనుకుంటే ఉద్యోగము, చదువు, బాధ్యత, భార్య పిల్లల్ని ఎవరు పోషిస్తారు? బాప్తిజం ఇచ్చే యోహాను దినం మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారముగా, కొంతమంది ఏమో బలవంతంగా నిన్ను ఆపేస్తారు, రకరకాలుగా చేయొచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడు? నేను వచ్చే వరకే అది, నేను వచ్చిన తర్వాత బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు. అంటే నేను వచ్చిన తర్వాత బలవంతుడు ఎవరు? నేనే అంటున్నాడు యేసయ్య. అంటే నేను వచ్చిన తర్వాత నువ్వు పరలోక రాజ్య విషయమై ఏం చేద్దామనుకున్నా నిన్నెవరో ఆపడానికి వీల్లేదు. నోబడీ కెన్ స్టాప్ యు. సో ద టైం, అంటే ఇక పరలోక రాజ్యాన్ని ఆపుదామనే వాడు ఇక లేడు. యోహాను తర్వాత ఇక, అంటే లాస్ట్ వ్యక్తి పరలోక రాజ్యాన్ని బలత్కారంగా పట్టుకుంది ఎవరు? ఒకే ఒక వ్యక్తి. ఎవరు? హేరోదు. హేరోదు తర్వాత ఎవరూ లేరు. ఎందుకంటే యేసయ్యని పట్టుకోగలిగారా? శిష్యుల్ని పట్టుకోగలిగారా? ఉఫ్ అని ఊస్తే ఏమైపోయారు? అందరూ పడిపోయారు. వాడిని వదిలేసేయండి, అయిపోయింది. నేను వచ్చింది, నేను డిక్లేర్ చేశా, అంటే నేను నోట్లోంచి మాట అన్న కాడి నుంచి పరలోక రాజ్య విషయమే నువ్వేం చేద్దాం అనుకున్నా నిన్నేది ఆపలేదు. అసమ్మతి కాదు కదా, నీ ఇంట్లో వాళ్ళు కాదు కదా, నీ సొంత భార్య కాదు కదా, భర్త కాదు కదా, కొడుకు కాదు కదా, కూతురు కాదు కదా, నిన్ను కూడా నువ్వు ఆపుకోలేవు, నీ అవిశ్వాసం కూడా ఆపలేదు. ఇంత ద్వారము తెరవబడ్డాది. ఎంతమంది ఈ ద్వారము గుండా వెళ్దాం అనుకుంటున్నారు? సో నథింగ్ కెన్ స్టాప్ యూ. ఎంతమంది పరలోక రాజ్య విషయమై ఇక నన్నేది ఆటంకపరచకూడదు అనుకుంటున్నారు? ఆటంకపరచడానికి వీల్లేదు. ఇది తెలిసినప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? శత్రువు లేచాడు అనుకో, ఆయన ఈ శత్రువుని ఆపేయాలని ప్రార్థన చేస్తావు, రాత్రి పొద్దున్న కల్లా ఆగిపోవాల్సిందే. నథింగ్ క్యాన్ స్టాప్ యూ అండ్ యూ విల్ గో అహెడ్. ఆల్రైట్. సో కొన్ని తెలియడం వల్ల నువ్వేంటంటే చాలా స్వేచ్ఛగా ఉంటావు. శత్రువుల ఆపలేదు, నీ రోగము నిన్ను ఆపలేదు. వాక్యములో ఉండమే కాదు, ఏది చూస్తావో అది చేయడానికి నీకు వాక్యములోంచి విశ్వాసం వస్తుంది. అందరూ చెప్పండి, వాక్యం చదవడమే కాదు, నిన్ను చూడాలి. సో వాట్ యు సీ గివ్స్ యూ ఫెయిత్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లేకపోతే ఈ వాక్యం ఇలా ఉండిపోతే నీకు రాదు. చూడండి, హన్నా ఆ కార్యాన్ని చేసింది. చూద్దాం ఒకసారి, ఇక్కడికి వెళ్దాం. 2వ వచనం చదువుదాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ఎవరైతే నీ మీద గర్వముగా మాట్లాడారో
వాళ్ళకి నీ నోట్లోంచి జవాబు రాబోతుంది. ఎవరెవరు నిన్ను అవమానపరిచారో, ఎవరెవరో వాళ్ళకి నీ నోట్లోంచి జవాబు రాబోతుంది. నువ్వు పని చేయవు, నీకు ఉద్యోగం రాదు, నీకు పెళ్ళి అవ్వదు, నీకు పిల్లలు పుట్టరు, అలాగా ఇలాగా అని ఏ స్వరమైతే గర్వముగా విన్నావో దాన్ని జయించే స్వరము నీ నోటి ద్వారా వినబడును గాక. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? నీ వేదనను దేవుని వద్దే కుమ్మరించినప్పుడు. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, త్రొట్టిల్లిన వారు బలము ధరించు. ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రు ఏమైపోతారంట? ఓడిపోతారంట. ఇది మనకు సీన్ లేదు, వాళ్ళే చేయగలరు, వాళ్ళే గొప్ప అనుకోని నువ్వు వెనకబడిపోయావా? నీ దేవుని దగ్గర బాధను మొరపెడితే వాళ్ళు ఓడిపోతారు, నీకు బలం వస్తుంది. ద బోన్స్ ఆఫ్ ద మైటీ మెన్ ఆర్ బ్రోకెన్ అండ్ దే దట్ స్టంబుల్ ఆర్ గిల్డెడ్ విత్ స్ట్రెంగ్త్. అయ్యో నేను అంత సీన్ లేదు, నేను పడిపోతా ఉంటాను, నేను బలహీనుణ్ణి, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది అని. ఈరోజు అలాంటి వారికి బలము కలుగును గాక. నాకు సరిగ్గా మాట్లాడలేదు, నేను చదువుకోలేను. ఎవరైతే తొట్టిల్లిపోయి నా జీవితం ఎందుకు అనుకుంటున్నారో నీకు అధిక బలము కలుగును గాక. మే యు రిసీవ్ మైటీ స్ట్రెంగ్త్. ఇదంతా ఎప్పుడు వస్తుంది? నీ వేదనను ఎవరి ముందు కుమ్మరించినప్పుడు? యెహోవా సన్నిధిలో కుమ్మరించినప్పుడు. లెట్ us స్టడీ. తృప్తిగా భుజించిన వారు అన్నము కావలెనని కూలికి పోవుదురు, ఆకలిగొనిన వారు ఆకలి తీర తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలు కనినది నేనే గ్రేట్, నువ్వు వేస్ట్ అన్న వాళ్ళు నిన్ను చూసి ఇంకొన్ని నెలల్లో, సంవత్సరాల్లో కృషించిపోతారు. వెన్ యు ప్రే. ఎంతమంది మీ వేదనను దేవుని సన్నిధిలో కుమ్మరించడం మొదలు పెట్టారు? కుమ్మరించిన తర్వాత లోడలోడ మండడం ఎంతమంది మానేశారు? When you pour out your heart before God, no more complaint. When you pour out, you are emptied, you are free. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోదురు, ఆకలి కొనిటి వారు ఆకలి తీరి ఉందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. అలా అందుకే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఎంతమంది ఆగకుండా నేను ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటారు? ఆగకుండా ముందుకు వెళ్ళిపోవాలంటే ఒకదాని విషయమై నువ్వు కాపాడుకోవాలా. ఏంటో తెలుసా అది? ఇఫ్ యూ వాంట్ గో అహెడ్ వితౌట్ ఎనీ స్టంబ్లింగ్ బ్లాక్. అన్నీ ఉంటాయి, కానీ అపవాది పరలోకం నుంచి ఏ గుణం విషయమై తోసివేయబడ్డాడు? పరిశుద్ధత, పాపమా, దొంగతనమా? అంటే పాపాలన్నీ ఎందులోంచి వస్తాయి? ఎవ్రీ సిన్ ఈస్ కనెక్టెడ్ టు ప్రైడ్. అన్ని పాపాలకు కలిగిన పుట్ట అంట ఎవరో? ఈ లూసిఫర్. అంటే వాళ్ళలో ఏముంది? ఇట్ ఈస్ ప్రైడ్. అంటే దావీదు ఆ పని చేసే ముందు దావీదులోకి ఏ గుణం వచ్చింది? ఏ గుణం వచ్చింది? గర్వం. ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ప్రైడ్. అందుకే పార్షియల్లీ యూ నీడ్ టు ప్రే ఫర్ హ్యూమిలిటీ. వినయము అనండి. దేవుడు జ్ఞాపకం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు, వాక్యం జ్ఞాపకం చేస్తాడు. నీ కళ్ళెదురకుండా చూస్తావు కొన్ని పరిస్థితులు. షిఫ్ట్ యువర్ సీజన్. సంబడి విల్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ హ్యూమిలిటీ అలాంగ్ విత్ దర్ కాలింగ్. చదవండి. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచు ఉండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమనుగుదురు, బలము చేత ఎవడును జయమునొందడు. అందరూ చెప్పండి, బలము చేత ఎవడో జయమునొందడు. పాపులారిటీ చేత ఎవరో జయమునొందరు. దేవుడే నీకు జయమిచ్చును గాక. సరే, ఈ పాట అంతా ఎందులోంచి వచ్చింది? వాక్యములోంచి వచ్చిందా? కార్యాచరణ అయిన వాక్యములోంచి వచ్చిందా? ఆమె వాక్యం విన్నది, ప్రార్థించింది, అద్భుతము జరిగింది, సాక్ష్యం వచ్చింది. ఈ రోజు నుంచి బైబిల్లో నువ్వు చదివే ప్రతి మాట అనుభవపూర్వకముగా చూచుదువుగాక. మే యు సీ ఇట్ ఇన్ వర్డ్ అండ్ డీడ్. చదవము. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలములో నుండి ఆయన వారిపైన యురుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి. ఆగండి, ఇంకొకటి. హన్నాకంత జ్ఞానం ఉందా? చెప్పండి. సంపూర్ణమైన దేవుని ప్రేమ చూసిందా? చూడలేదు. ఒక రకమైన ద్వేషము చూసింది.
బాధ చూసింది. అందుకని కొన్ని డైలాగులు యోబులాగా మాట్లాడింది హన్నా, అవునా? కానీ కొత్త నిబంధనలో మన దేవుడు కృపా సత్య సంపూర్ణుడు, ద్వేషించిన ఆయన నిన్ను క్షమిస్తాడు, అవకాశం ఇస్తాడు. కాబట్టి తీసుకుని అవునన్నా మీరు తీర్పు తీర్చొచ్చా? ఒక వచనం తీర్పు తీర్చాలంటే దాన్ని ఏం చేయాలా, అది కరెక్టా కాదా అని మీకు గుర్తుందా? ఒక్కొక్కసారి 3వ వచనంలోనే దాని డైలాగ్ మారిపోయింది, అవునా కదా? ధనవంతుడు ప్రవేశించడం అన్నది కింద ఏం చూసాం మనం? అది మనుషునికి అసాధ్యమే కానీ దేవునికి. ఎంతమంది విన్నారు ఈ వాక్యం? యు సీ దట్. కొరింథీయుల్లో కూడా చూసాం చాలా విషయాలు ఎలాంటి. యెహోవా దొరుకు కాలమును నీవు ఎదుకు. దిస్ ఈస్ ద టైమ్ టు రైజ్ ఇంటు ద సూపర్ న్యాచురల్. డోంట్ మిస్ దిస్ సీజన్. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలములో నుండి ఆయన వారిపైన యురుము వలె గర్జించును, లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. ఎంతమందికి హన్నా లాంటి సజీవ సాక్ష్యము నీ జీవితంలో రావాలని కోరుకుంటున్నారు? వాక్యము కార్యాచరణ అవ్వాలనేటువంటి ప్రార్థన నీ జీవితంలోంచి అద్భుతాలని చేసుకొస్తాం. ఎందుకు 20 సంవత్సరాలు ఆలస్యమైంది? మళ్ళా ఆలస్యం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఎంతమంది ఇక నా జీవితంలో జరిగిన ఆలస్యం అవ్వకూడదని కోరుకుంటున్నారు? ఎంతమంది జీవితాల్లో ఆలస్యం జరిగింది? లెట్స్ లిజన్. ఆచారబద్ధకమైన ఆరాధన మానేసేయండి. ఆదివారం రావాలా, వినేసి వెళ్ళి అమ్మయ్య అయిపోయింది వారం. నో, అనుదినము అనండి. కొత్త సీజన్ ఉండే యేసుప్రభు వారు భూమి మీదకి మొట్టమొదటిసారిగా వచ్చి 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ తర్వాత మళ్ళా ట్రైనింగ్ టైం ఉంటుందా? అందుకని ఒక శిష్యుడు సెంటిమెంట్ వాడాడు, ప్రభువా నా తండ్రి చనిపోయాడు. యేసుప్రభు వారు ఎల్లు అన్నారా? మృతులను పాతి పెట్టుకొని నువ్వు నన్ను వెంబడించు. ఒక సీజన్ ఉంటుంది. అంటే ఎందుకు? ఆ తర్వాత నేను తుఫాన్ ఆపుతున్నాను, నీకు అది తెలియాలా, నా ట్రైనింగ్ మిస్ అవ్వక. ఎందుకంటే నీ తండ్రిని నేను ఒక కేక వేస్తే లేచిపోతాడు. యుగంలో నీ తండ్రితో నువ్వు జీవిస్తావు. ఐ నో ఇట్. ఓకే, యేసుప్రభువా నీ స్నేహితుడు చనిపోయాడు, లాజరస్ త్వరగా రా. ఇప్పుడే పునరుద్ధానం జీవము నేనే అంటున్నాడు యేసయ్య. సో యూ డోంట్ డిలే, యూ డోంట్ పోస్ట్పోన్, యూ డోంట్ హెసిటేట్ ఫర్ వాట్ గాడ్ సేస్. ఒకటి అనేకుల్ని ఆపేస్తూ ఉంటుంది. ఏం ఆపేస్తూ ఉంటుంది? రాసుకోండి. పండించిన పంట తినకుండా చేస్తుంది. ఇది ఎందుకు వస్తుందో తెలుసా? ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను. మీక్నెస్, ల్యాక్ ఆఫ్ మీక్నెస్, ల్యాక్ ఆఫ్ ఫెయిత్. మీక్నెస్ అంటే ఏంటి? సాత్వికం. రెండవది విశ్వాసము, ఫెయిత్. ఇవి లేకపోవడం వల్ల ఏమొస్తుందంటే అసూయ. చాలా మంది వారి పంటను తినకపోకుండా ఉండడానికి కారణం ఈ అసూయ. మీక్నెస్, ఫెయిత్, విశ్వాసము. మూడవది ప్రవచనము, ప్రొఫెసీ తెలియాలి నీకు. నాలుగవది సూపర్ న్యాచురల్, అద్భుతము. ఐదవది రెవల్యూషన్, ప్రత్యక్షత జ్ఞానం. ఆరోది షూరిటీ, గ్యారంటీ లేక. దేవుడు అబ్రహాముకి ఏం చెప్పాడు? తన మీద ఒట్టేసుకొని గ్యారంటీ ఇచ్చాడు. అంటే అబ్రహాముకు విశ్వాసం ఇంకా ముందుకెళ్ళాలంటే ఏం కావాలా? అబ్రహాంకి వాగ్దానం ఉంది, దేవుడు ఉన్నాడు. ఏమి లేక? గ్యారంటీ లేక. అందుకని దేవుడు ఏమన్నాడు? నా తోడు అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? రైట్, నమ్ముతాను అన్నాడు. ఇవి లేకపోవడం వల్ల అసూయ పుడుతుంది. నిరీక్షణ, విశ్వాసం, పేషెన్స్. 8వది వినయము, హ్యూమిలిటీ. 9వది ఆశా నిగ్రహము. 10 లవ్, ప్రేమ. 11 మంచితనము. 12 ఇన్ఫీరియారిటీ. ఇన్ఫీరియారిటీ అంటే వాళ్ళ గొప్ప, నేను తక్కువ, నాకు అది లేదు. వాళ్ళ హై, నేను లో. తగ్గించుకోవడం కాదు, అర్హత లేని వాడిని అని నువ్వు అనుకోవడం. ఉన్నా సరే మనిషిని హెచ్చించేది, ఆశీర్వదించేది యేసే. 14 నా సమయం వస్తుంది అని తెలియకపోవడం. యువర్ టైం విల్ కమ్. ఆ ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి అంతము తెలియకపోవడం వల్ల నీకు అసూయ వస్తుంది. 15 ఇట్ ఈస్ గాడ్ హూ ఎగ్జాల్టెత్ అండ్ హానరత్. ఈ 15 గుణాలు ఉండడం వల్ల చాలా ఉంటాయి. ఇవి లేకపోవడం వల్ల ఏం పుడుతుంది? అసూయ, జలసీనెస్. ఈ అసూయ వలన చాలా మంది వారి పంట వారు కోసుకోలేకపోతున్నారు. ఎంతమంది 30 ఏళ్ల పంట, 20 ఏళ్ల పంట, 40 ఏళ్ల పంట కోసుకోకుండా పోయి పరలోకానికి వెళ్ళిపోతున్నారు కానీ పంట కోసుకోలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? జలసీ ఈజ్ యాజ్ క్రూయల్ యాజ్ డెత్. నీవు అసూయ వల్ల ఎవరినో సమాధి చేసేస్తున్నావు. చంపాల్సిన పని లేదు, కానీ ఎవరినో సమాధి చేసేసావు. దానివల్ల నీ భవిష్యత్తులో నీకు రావాల్సిన పంట ఏమైపోతుంది? సమాధి అయిపోతుంది. నీవు అసూయతో కొన్ని మాటలు పలికావు, అవుట్ ఆఫ్ జలసీ. వాళ్ళని నిందించావు, వాళ్ళని దూషించావు, లేనిపోని అంటగట్టావు, నిందలు వేశావు, కృషించావు. పెనిన్నా పేరు ఫేమస్ అయిందా? ఆగిపోయిందా? ఎవరైనా పెనిన్నా పేరు చెప్తారా? పెనిన్నాకి భవిష్యత్తు ఉందా? పెనిన్నా పిల్లలకు భవిష్యత్తు ఉందా? పెనిన్నా పిల్లలు తెలుసా నీకు? ఇన్ని 100 సంవత్సరాల తర్వాత మనం 2 పేర్లు వాడుతున్నాం, హన్నా, సమూయేలు.
ఒక ఆమె ఆగిపోయింది, పంట కోసుకోలేకపోయింది, గుడికి వెళ్ళింది, ప్రార్థించింది, భవిష్యత్తుని ఆపేసుకుంది. ఏంటి కారణము? అసూయ. చెడ్డ పేరు తెచ్చేసుకున్నాడు, ఒక చెడ్డ పేరు తెచ్చేసుకున్నాడు సౌలు. ఎందుకు? అసూయ. దీనికోసం ప్రత్యేకంగా ప్రార్థించాలా? పంట కోసుకోవట్లేదు, జీవితాంతం కష్టపడ్డారు, ఆ ఇల్లు పోయింది, స్థలం పోయింది, పెంచిన పిల్లలు పోయారు, తల్లి కని పెంచింది పిల్లల్ని పోయారు. ఎలాగా? పంటను పాడు చేసుకుంది. కొడుకుని కష్టపడి పెంచింది, కొడుకుని ఒక తల్లి చూశాను, కష్టపడి పెంచింది. ఆ కొడుక్కి పెళ్లి చేసింది, 30 ఏళ్లకి పెళ్లి చేసింది ఆ కొడుక్కి. ఆమె చూసింది కూతుర్ని, కోడల్ని, ఆమె పెళ్లి చేసింది. అమ్మయ్య అని ఆనందపడ్డది, డబ్బులు ఖర్చు పెట్టింది, సంపాదన అంతా పెట్టింది. పెళ్ళైన 3వ రోజు నుంచి కోడల్ని చూసి ఏం పడ్డది? 20 ఏళ్ళకి పుట్టాడు కొడుకు, 30 ఏళ్ళకి పెళ్లి చేసింది. అంటే తల్లికి ఎంత వయసు? 50. ఈ అసూయ వల్ల ఆమె 50 సంవత్సరాల జీవిత కాల విత్తనాన్ని పంటగా ఆమె పొందుకోలేకపోయింది. దేనికి? ఏంటి కారణము? ఇలాగ అనేక మంది తల్లులు వాళ్ళ బలము కృషించిపోతుంది, బలహీనమైపోతున్నారు, మందులకు బానిసలైపోతున్నారు, రోగాల పాలవుతున్నారు, పంట తినలేకపోతున్నారు. గొప్పగా నేను దీని తర్వాత సేవ చేయాలా, అమ్మయ్య నా కొడుకు బాధ్యత అయిపోయింది, నా కోడలకు వచ్చేసింది, నేను సేవ చేయాలా అనుకునే కోడలు అసూయ వల్ల వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఆమె జీవితాన్ని రోగాల పాలు చేసుకొని వరాలతో గొప్పగా వెళ్లకుండా, దేవుని సన్నిధిలో కుమ్మరించకుండా, నోరు పారేసుకొని క్రియారూపంగా నానా మాటలు చెప్పుకుంటూ గొడవ పడుతూ కొన్ని కోట్ల కుటుంబాలు పంట ఆగిపోతుంది. Why they are not being used? Jealousy is stopping their life, their harvest. ప్రశాంతంగా ముద్ద తినలేకపోతున్నా, అసూయతో తింటుంది. అందుకే దేవుడు చెప్పాడు, విడిచి. నువ్వు అనుకోవచ్చు, నా కొడుకుని కంట్రోల్లో పెట్టేసా, నీ భవిష్యత్తును నువ్వు పాతాళంలోకి నెట్టేసుకున్నావు. ఎందుకని? ప్రార్థనా పరులు స్త్రీలు మోకరించి ఆ పిల్లోడిని పెద్ద చేసి అన్ని రకాలుగా జవాబులు సాక్ష్యాలు కలిగిన స్త్రీలు ఎక్కడ పోయారు? ఏమాపేసింది వాళ్ళని? ఉమెన్ రిమెంబర్, మెన్ రిమెంబర్. ఎంతమందికి జ్ఞానోదయం అవుతుంది? ఒకటి తగ్గింపు, ఇంకొకటి అసూయ. దీని విషయమై ప్రార్థిద్దాం. అబ్జర్వింగ్ ఈజ్ ఇంపార్టేషన్. నువ్వు దేన్ని గమనించి చూస్తావో దాన్ని నీ జీవితంలో కార్యాచరణ చేస్తావు. యేసు ప్రభువారు పేతురుని, యాకోబుని, యోహాన్ని ముగ్గురిని పెట్టి తలుపేసేసి వాళ్ళ ముందే లేపాడు ఆ చిన్నదాన్ని. అందుకనే చనిపోయిన తర్వాత పేతురు కూడా అదే రీతిగా అందరినీ బయటికి గంటేసి తలుపేసి ఆమెను లేపాడు, తబితాని. నువ్వు దేన్ని చూస్తున్నావో దాన్ని చూసి బోర్ కొట్టొద్దు, విమర్శించొద్దు. అది నీ జీవితంలో జరిగి తీరుతుంది. పశ్చాత్తాపము నీ అసూయను తిరిగి నీకు నూతన జీవితాన్ని ఇస్తుంది. రెపెంట్. పెట్టుకోక. అక్కడ కోడలు కాదు, వేరే స్త్రీ కాదు, నీ చెల్లి కాదు, అక్క కాదు, బంధువులు కాదు అసూయపడి విమర్శించేది. నిన్ను అసూయ, నీకు తెలియదు, నువ్వు ఒక మాట వేసేసావు, ఈ అసూయ అవతల వాళ్ళ భవిష్యత్తుని చంపేసింది. యువర్ జలస్ మౌత్ హ్యాస్ స్టాప్డ్ సంబడి. నీ జీవితంలో అనేకమైన విషయాలు ఆగిపోవడానికి కారణం నీ అసూయ గల నోరు. మాట మాట జ్ఞాపకం చేస్తాడు. ఏం మాట అన్నావు ఆ సహోదరి, ఎలాగ ఆ సహోదరి గురించి వేరే పురుషుడితో అసహ్యంగా మాట్లాడావు, అది వినిపిస్తాడు దేవుడు. అందుకనే నీ జీవితంలో ఇది ఆగిపోయింది. తర్వాత తరాన్ని తీసుకెళ్ళలేవు. సంబడి ఈజ్ లెర్నింగ్ టు కవర్. వాక్యం చెప్పేసి మెసేజ్ బాగుందని వెళ్ళిపోవచ్చు, కానీ ఎంతమంది జ్ఞానోదయం అవుతుంది? ఎంతమంది నాలో ఉండే సమయాలు బయటికి రావాలనుకుంటున్నారు? పశ్చాత్తాపము నీ 50 ఏళ్ళ ఆగిపోయిన జీవితాన్ని 5 ఏళ్ళలోనే దేవుడు ఘనంగా ఆశీర్వదిస్తాడు. నేను రెస్టోరేషన్, నీవు కోల్పోయిన సంవత్సరాలను తిరిగిస్తాడు. సో డోంట్ బ్లాస్ఫెమ్ ఆర్ పశ్చాత్తాపం అనండి. రిపెంట్, ఐఎమ్ సారీ గాడ్, అండ్ గాడ్ విల్ డూ అమేజింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. రైట్. అసూయ ప్రతి శరీరంలో ఉంటుంది. అసూయ ఎందులో ఉంటుంది? యువర్ హైనెస్, యువర్ మెజెస్టీ, ఇట్ ఈస్ ఇన్ యూ. వాట్ యూ కాల్డ్ ఎస్ జెలసీ. పక్కనతో చెప్పండి, యువర్ మెజెస్టీ, జెలసీనెస్ ఈజ్ ప్రెజెన్స్ ఇన్ యూ అనండి. అందరూ మీ చేయాల పట్టుకోండి. అసూయ ఇలా ముట్టుకోండి, ఇలా అనండి. తగులుతుందా ఎంతమందికి? ఇది ఉన్న వాళ్ళకి చెప్పండి, అసూయ అనే నా శరీరమా, నిన్ను నేను అణచాలా, ఆత్మతో నేను నిన్ను అధిగమించాలా. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు వరాలు ఇస్తాడు, అభిషేకిస్తాడు. ప్రభువా, ఒకప్పుడు నేను ఎవరిని, నువ్వేం చేశావు? దావీదు అంటాడు, నీకు ఎంత ఇచ్చాను, నువ్వు ఇస్తేనే కదా నీకు ఇచ్చింది, నా గొప్పతనం ఏంటని తగ్గించుకుంటాడు. వినయము అనండి. అందుకే దావీదుని నా హృదయానుసారుడా అన్నాడు. సొలొమోను అవడానికి కారణం ఎవరు? దావీదు. రాజ్యం పోయింది, తీసుకెళ్ళిపోయాడు. ఏం అవద్దు ప్రభువా, నేను తప్పు చేశాను, పోయింది రాజ్యం, పోతే పోనీ. వినయము అనండి.
వినయం. చాయిసెస్. యువర్ హ్యూమిలిటీ విల్ be identified by the choices you make, by the words you speak, the decisions you make. అందరూ చెప్పండి, వాక్యము నేను, ఆ వాక్యములో సాక్ష్యాలు నిజము, నా దేవుడు నిజము. నజరేయుడనే యేసయ్యా, అయ్యా ఈరోజు ఈ హస్తాలను ఆశీర్వదించండి. ఏ బలవంతుడు వీటిని బంధించకుండా బహు సమృద్ధితో పరిచర్య చేస్తూ, ఇదిగో ప్రభువా వారిలోనూ ఈ కార్యము చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏది అయితే వారి సేవ చేయకుండా, ఇతరులకు ప్రకటించకుండా, గొప్ప కార్యాలు చేయకుండా ఆపుతుందో, వారు ఎక్కువ సమయం దేవునిలో గడిపితే వరాలతో నింపుతారు నాయన, నింపుకుంటారయ్యా. ఇదిగో నజరేయుడనే యేసయ్యా, ఈ రోజు నుంచి ఈ అభిషేకము వారి మీద ఈ నూనె ద్వారా కుమ్మరించి అన్ని రంగాల్లో ఆశీర్వదించి కృపతో అభిషేకించేటువంటి హస్తాలుగా ఈ హస్తాలను ఆశీర్వదించమని నజరేయుడనే యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.